our channel K Knowledge, G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 31వ తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఇటీవల అయోధ్య బాలరామునికి తెలంగాణ ఏ ప్రాంతంలోని చేనేత వస్త్రాన్ని ఉపయోగించారు? ఇటీవల అయోధ్య బాలరామునికి తెలంగాణ ఏ ప్రాంతం నుండి చేనేత వస్త్రాన్ని ఉపయోగించారు? దీనికి ఆన్సర్ దుబ్బాక చేనేత వస్త్రం. ఇది 12 మీటర్ల లెనిన్ ఇక్కత్ వస్త్రాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ రెండవ ప్రశ్న, వోల్టేజ్ని తాకకుండా కొలిచే కొత్త పరికరాన్ని ఎవరు కనుగొన్నారు? వోల్టేజ్ని తాకకుండా కొలిచే కొత్త పరికరాన్ని ఎవరు కనుగొన్నారు? దీనికి ఆన్సర్ ఐఐటి మద్రాస్ వారు మరియు కాలేజీ ఇంజనీరింగ్ తిరువనంతపురం వారు సంయుక్తంగా ఈ పరికరాన్ని రూపొందించారు. నెక్స్ట్ మూడవ ప్రశ్న, దక్షిణాసియా యూత్ టేబుల్ టెన్నిస్ అండర్-19 మరియు అండర్-15 టోర్నీలలో విజేతగా ఏ దేశం నిలిచింది? దక్షిణాసియా యూత్ టేబుల్ టెన్నిస్ అండర్-19 మరియు అండర్-15 టోర్నీల్లో విజేతగా ఏ దేశం నిలిచింది? దీనికి ఆన్సర్ భారతదేశం. అండర్-19 టోర్నీలో నేపాల్ మీద, అండర్-15 టోర్నీలో శ్రీలంక మీద భారత్ విజయం సాధించింది. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ను ఏ దేశం ప్రయోగించనుంది? ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ను ఏ దేశం ప్రయోగించనుంది? దీనికి ఆన్సర్ అమెరికా దేశం. B-21 రైడర్ న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది మరియు శక్తివంతమైనది. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, రుద్రం-2 క్షిపణి పరీక్షను ఇటీవల ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? దీనికి ఆన్సర్ ఒడిశాలోని బాలేశ్వర తీరానికి చేరువలో ఈ పరీక్షను విజయవంతంగా పరీక్షించారు. నెక్స్ట్ ఆరవ ప్రశ్న, T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2023 గాను ఎవరు అందుకున్నారు? దీనికి ఆన్సర్ సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నీటిని వృధా చేస్తే 2000 రూపాయలు జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు? దీనికి ఆన్సర్ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల వార్తల్లో నిలిచిన అమ్రాబాద్ టైగర్ రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో కలదు? దీనికి ఆన్సర్ తెలంగాణ రాష్ట్రంలో ఇది కలదు. 9వ ప్రశ్న, ఏ దేశానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $2.6 బిలియన్ 21,800 కోట్ల రూపాయల రుణ సహాయాన్ని ప్రకటించింది? దీనికి ఆన్సర్ భారతదేశానికి ఈ రుణ సదుపాయాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు ప్రకటించారు. ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.